పిలిస్తేనే వస్తాడు వాడు. మీరు పిలిస్తే కూడా రాడు. నేను పిలిస్తే చాలా చెడ్డోడు, చాలా మంచోడు కూడా. కాబట్టి పిలుస్తావాడిని నేను. వాడిని పిలిచినప్పుడు వాడు వస్తే నాకు చెప్పండి, సరేనా? ఓకే. నేను పిలిచినంతవరకు వాడు రానే రాడు. మీరు పిలిచినా రాడు, ఎవరు పిలిచినా రాడు. ఇట్లా అందరికి దగ్గర కూర్చొని మీకు కనబడుతుంది బాగా. నేను అడ్డం ఉన్నానా? సరే, పిలుద్దామా? ఓకే. ఓ ఎస్, పిలుద్దామండి. పిలిచేస్తున్నా. నేను పిలిచినప్పుడే రావాలా? వచ్చాడు ఎవరన్నా? ఇట్రండి మీకు కనబడతా. ఇట్రండి, వచ్చేయండి. కనబడతలేదా? ఇట్రండి నాన్న. మనం త్వరగా ఒక 10-15 నిమిషాలు ముగించుకునే కార్యక్రమం. దాని కనబడుతుందా బాగా? రైట్. సరే, పిలిచేసేదా? పిలుద్దామా? వచ్చారు ఎవరన్నా? రాడురా. నేను పిలిస్తేనే వస్తాడు, లేదంటే రాడు. వచ్చాడా? ఏడి? ఎక్కడ? రాడలే. నేను పిలిస్తే వస్తాడు. వచ్చాడా? ఎక్కడ వచ్చాడు? ఏడి? పట్టుకుంటా, చెప్తా. రాడలే, అంత తొందర రాడలే. నేను పిలుస్తా. త్వరగా వచ్చారా? వస్తున్నాడా? చెక్కకుండా నడిపోతాడు. ఎక్కడ రాడు? ఈసారి వస్తాడు, పట్టుకుంటా. కానీ జాగ్రత్తగా చూస్తున్నాడు. జాగ్రత్త. వచ్చాడా? వాడు రౌడీ చిక్కాడా? నాకు ఇట్టుకోరా, చిక్కాడా? పిలవకుండా ఎవడురా నేను రమ్మన్నదా? పిలిచా నేనా? అరే, నీ పేరే అల్లరోడివి, పిలవకుండా వచ్చాడు చూసేవాడు. సరే, చెప్పు నాయన. ఏంటి అంకుల్ మీరు నన్ను అలా అరుస్తున్నారు? నాకు ఎందుకు వచ్చావు? పిలిచాను నేను పిలవలేదు కదా. పిలవలేదు అంకుల్. పిలిచినప్పుడే రావాలా? అవునా అంకుల్? మా పిల్లలు చూడంత మంచిగా అల్లరి చేయకుండా కూర్చున్నారు. చెప్పినట్టు వింటారు వీళ్ళు. మీ పిల్లలు మంచోళ్ళు అంకుల్? అవును. ఎంత మంచోళ్ళు అంకుల్? చాలా మంచోళ్ళు మా పిల్లలు. అందరు చెడ్డోళ్ళు అంకుల్? చెడ్డోళ్ళు కాదు పిల్లలు. చెడ్డోళ్ళు మీరు కాదు, మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. నీలా కాదు. గల్బా చేస్తారు అంకుల్? అస్సలు గలబ చేస్తారమ్మా? చేయరు, అల్లరి చేయరు. ఎట్రండి అక్క, నీ పేరేం పేరక్క? చెప్పక్క. పిల్లలు మంచోళ్ళు. ఏ పేరక్క నీ పేరా? దివ్యాక. భలే బాగుందిలే. నీ పేరేం పేరక్క? హనీ. నాకు కొంచెం హనీ ఇస్తావక్క? సరే కానీ అందరి పేర్లు అడుగుతున్నావు. అసలు నీ పేరేం పేరు? నా పేరు అంకుల్. మీ పేరేం పేరు అంకుల్? నా పేరుతో నీకెందుకు? నీ పేరు చెప్పు. మీ పేరు చెప్పండి అంకుల్ ఫస్ట్. నాకు పేరే లేదు. అయితే నాకు కూడా లేదు, పోండి అంకుల్. సరే, నా పేరు చెప్పేస్తున్నా. చెప్పండి అంకుల్. చెప్పేసేదా? చెప్పండి అంకుల్. వినపడుతుందా నీకు? ఓ, చాలా బాగా వినిపిస్తుంది అంకుల్. నా పేరు శాంసన్. అదే పేరు అంకుల్. పిచ్చి పేరు అదా? నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు. నా పేరు అంకుల్. పేరు అడగదామా? పిల్లలు పేరు అడగదామా? ఏం పేరు నీ పేరు నాన్న? నా పేరా? నాకు సిగ్గు అంకుల్. సిగ్గా? పేరు చెప్పండి. సిగ్గు అంటారు ఆవిడగా. ఏం సిగ్గుమా? ఏం పేరు చెప్పు. ఏం పర్లేదు చెప్పులే, మేమేమనం అనుకోం. చెప్పు అంకుల్. నా పేరా అంకుల్? నేను చెప్పండి పోండి అంకుల్. పేరు చెప్పు. నేను చెప్పానుగా, చెప్పు. నా పేరా? పిల్లలు నా పేరు చెప్పాలా మీకు? చెప్పాలి. నా పేరు కావాలా మీకు? నేను చెప్పండి పోండి. ఎందుకో తెలుసా అంకుల్? ఎందుకు చెప్పు? వాళ్ళు ఎవరు నాకు హాయ్ చెప్పలేదు అంకుల్. హాయ్ చెప్పండి అక్కకి. హాయ్ అక్క. హాయ్ ఫ్రెండ్. హాయ్ అంకుల్. నీ పేరు చెప్పు ఇప్పుడు. నా పేరా? మరి ఎవరు నవ్వకూడదు. ఎవరు నవ్వరులే. నా పేరు. వాడు పేరు చెప్తా అంటే ఎవరు నవ్వబాకండి రా. నా పేరు చాట్ మసాలా అంకుల్. చాట్ మసాలా? అదేం పేరు రా బాబు, పిచ్చి పేరు. చాట్ మసాలా ఏం పేరు రా? ఏం అంకుల్ బాగాలేదు అంకుల్? చాట్ మసాలా పేరు అని ఉంటుందా? సరే, మీ డాడీ పేరు చెప్పు. మా డాడీ పేరు పానీపూరి అంకుల్. పానీపూరి? వాళ్ళ డాడీ పేరు పానీపూరి. అదేం పేరులో చాట్ మసాలా పానీ. మీ మమ్మీ పేరు? మా మమ్మీ పేరు బేల్పూరి అంకుల్. బేల్పూరి అంట. పానీపూరి, చాట్ మసాలా, బేల్పూరి పేర్లు ఉంటాయి అసలు ఎక్కడన్నా? ఉంటాయి అంకుల్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అంకుల్ నీకెందుకు ఒక కన్ను లేదు? అంకుల్ ఒక కన్ను గుడ్డి కన్ను లాగుంది. ఏంది అంకుల్? అది అడగమాకండి అంకుల్. ఎందుకు చెప్పు. ఎందుకు? ఏమైంది? అది పెద్ద స్టోరీ అంకుల్. పెద్ద స్టోరీ? నువ్వు ఎవరన్నా రౌడీగా కొట్టుంటా, అల్లరి చేసి ఉంటావు, కొట్టుంటారు వాళ్ళు. లేదు అంకుల్. సండే స్కూల్కి వెళ్తావా ఎప్పుడన్నా? నేనా అంకుల్? వెళ్ళను అంకుల్. అందుకే ఎవరు కొట్టుంటారు కంటి మీద. అంకుల్ ఆ రెడ్ షర్ట్ వాడు చూడండి అంకుల్. రెడ్ షర్ట్ ఏం చేశాడు? వాడు అక్కడ బ్లూ షర్ట్ వాడు ఉన్నాడు చూడండి అంకుల్. బ్లూ షర్ట్ కూడానా? అవును అంకుల్.
వాళ్ళిద్దరు పక్కా తీసుకెళ్ళి ఆడుకుందారా అని చెప్పారు అంకుల్. అడుగుదామని చెప్పారా? అవును అంకుల్. పక్కకు పోయాను అంకుల్, కంటి మీద టపాను ఒకడు కొట్టాడు అంకుల్. అయ్యో అరే, పిల్లలు కొట్టచట, అల్లరి చేయకూడదు, పిల్లలు కొట్టకూడదు, అందుకే కన్ను పోయింది. అందుకే నా కన్ను పోయింది అంకుల్. అందుకే అల్లరి చేయకుండా నువ్వు సండే స్కూల్కి వచ్చి ఉంటే అంకుల్ ఇలాంటివి జరిగే కాదు కదా. నువ్వు సండే స్కూల్కి రావు. అయ్యి బాబు కూర్చోండి. పాటలు బాగా నేర్చుకోవు, కథలు నేర్చుకోవు, ఏసే సండే స్కూల్ చెప్తుంటే ఆటలు ఆడుకుంటుంటావు. అందుకే నీకు తగిన శాస్తి జరిగింది. అంకుల్ అంకుల్ సరే కానీ మీ ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, చాలా మంచోడు. నా ఫ్రెండ్ అంకుల్. నా ఫ్రెండ్స్ అందరు మంచోళ్ళేలేండి అంకుల్. నీతో తిరిగేవాడు మంచోళ్ళు, చెడ్డోడితో ఎవరు తిరుగుతారా? చెడ్డోడితో చెడ్డోళ్ళు తిరుగుతారు. కానీ వీడికి ఒక ఫ్రెండ్ ఉంది, చాలా మంచి ఫ్రెండ్. వాడిని పిలుద్దాం, వాడు పిలిస్తే వాడు ఏం చెప్తాడో చూద్దాం. వీడి సంగతి అంకుల్. వీడి మాటలు నమ్మాకండి. వీడంతా కథలన్నీ వచ్చు అంకుల్, నేను చెప్తాను అంకుల్. ఈడ సండే స్కూల్ టీచర్ పాటలు పడుతుంటే వీడు తాటికాయల కోసం పోతాడు. వీడు అంకుల్ నీ తాటికాయలకి పోయాడు కదా సండే స్కూల్ వచ్చి ఎప్పుడన్నా వచ్చావా? వెళ్ళలేదు అంకుల్. సండే స్కూల్కి పోకపోతే ఇట్లాంటివి జరుగుతుంటాయి. అవునా అంకుల్. సరే ఇప్పుడు మీ ఫ్రెండ్ని పిలుద్దాం, నీ సంగతి అంతా చెప్పేస్తుంది. అవునా అంకుల్. మీ ఫ్రెండ్ని పిలిస్తే నీ కథ అంతా చెప్పేస్తుంది. అంకుల్ ఒకసారి మీ ఫ్రెండ్ పిలుద్దామా? నా ఫ్రెండ్ అంకుల్. మీ ఫ్రెండ్ ఏం అంకుల్, నేను నచ్చలేదా మీకు? నువ్వు నచ్చినావులే బాగానే, కానీ రౌడీ కదా. పిల్లలు నేను నచ్చలేదా మీకు? నచ్చారు బాగా నచ్చారు, మా పిల్లలకు బాగా నచ్చా అంట. అవునా నచ్చలేదంట అంకుల్. నేను హట్ అవుతాను అంకుల్. హట్ అవుతుంట, కామెడీ అంట నువ్వు. నీ అంకుల్ ఫ్రెండ్ని పిలుద్దాం, మంచివాడిని పెడతాం. నువ్వు వద్దులే కానీ నువ్వు ఏదో పాటలు, నీ పాటలు వచ్చా? పాటలు అంకుల్ ఓ బోల్డ్ అని వచ్చు అంకుల్. ఒక పాట పాడు. పాట పాడమంటే ఆ కాదు, పాట పాడు. మా పిల్లలు బ్రహ్మాండంగా గుర్తు పాడు. తెచ్చుకుంటున్నాను అంకుల్. ఒక్క పాట పాడు, ఏదైనా ఒక పాట. పాట అంకుల్. పాట పాడండి. వీడు పాట రాదు. సరే కథ అన్న వచ్చా? ఓ బోల్డ్ అని వచ్చు అంకుల్. నాకు కథ ఒక్క చెప్పు. మీ ఫ్రెండ్ వచ్చే లోపల ఒక్క చెప్పు. కథ చెప్పాను అంకుల్. ఓ చెప్పేస్తాను అంకుల్. చెప్పే అంకుల్. అనగ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 నग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 नग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 न
అనగనగనగా. నీకు అనగనగా తప్ప కథ రాదు, ఏమి రాదు. అంకుల్ నాకు పాట కథలు వచ్చి రాదు. అంకుల్. నువ్వు సండే స్కూల్కి వస్తే కదా చిన్నప్పటి నుంచి తెలుసుకోవడానికి. అంకుల్ నాకు వచ్చి అంకుల్, నాకు వచ్చి అంకుల్. మా పిల్లలకి చాలా వచ్చు. మీ ఫ్రెండ్ని పిలుస్తాను, చక్కగా చెప్తాడు. మీ ఫ్రెండ్ని తీస్తే వస్తావా? నువ్వు ఒక్కసారి పక్కన ఉండు, మీ ఫ్రెండ్ని అంకుల్ పిలుస్తా. ఈసారి చెప్పేస్తాను అంకుల్, కథ చెప్పేస్తాను సరే అంకుల్. చెప్పు చెప్పు చెప్పు. అనగ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 నग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 नग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 न
కొట్టుకోడు. నీకు ఏమీ రాదు కానీ కొద్దిసేపు నువ్వు పక్కనుండు. మీ చెల్లిని పిలుస్తా ఒకసారి, మీ ఫ్రెండ్ని. అంకుల్ నాకు వచ్చా అంకుల్. ఈసారి చెప్తాలే. ఈసారి అంకుల్. ఈసారి మీ ఫ్రెండ్ని పిలున్నానా, మీ ఫ్రెండ్ని పిలుచుకొచ్చేద్దాం. ఉండు ఒకసారి మీ ఫ్రెండ్ని తీసుకొద్దాం. నువ్వు అల్లరి చేయకుండా మౌనంగా ఉండాలి. అల్లరి చేసావా ఈ కన్ను కూడా పోద్ది, సరేనా? అవునా అంకుల్? అంకుల్ ఉండండి అంకుల్, నా ఫ్రెండ్ని తీసుకొస్తాను. వెళ్ళి అయితే తీసుకురాపో. ఇప్పుడే వచ్చేస్తాను అంకుల్. నీ సంగతి అంతా అంకుల్ 2 minutes అంకుల్. తీసుకోరమ్మా. 2 minutes లో వచ్చేస్తాను అంకుల్. అమ్మా 2 minutes లో వచ్చేస్తాను అంకుల్. ఓకే ఓకే, వచ్చి త్వరగా వచ్చి. అలా చాట్ మసాలా ఫ్రెండ్ వచ్చాడు. హలో. హలో అంకుల్. నీ పేరేం పేరమ్మా? నా పేరా అంకుల్? ఏం పేరమ్మా? బ్లాక్ బ్యూటీ అంకుల్. వెరీ గుడ్, బ్లాక్ బ్యూటీ అంటాం పేరు. చాలా మంచిది కదా. కూర్చోండి, కూర్చోవాలి, కూర్చో. హలో పిల్లలు. హాయ్ అక్క. హలో పిల్లలు, బాగున్నారా పిల్లలు? అంకుల్ మీ పిల్లలు చాలా మంచి పిల్లలు అంకుల్. చాలా మంచి పిల్లలు. మా పిల్లలకి చాలా కథలు వచ్చు, అవునా పాటలు అంకుల్? వచ్చు. చాట్ మసాలా కూడా చూసావు దారిలో? చాట్ మసాలా అంకుల్? ఆ, వాడెందుకు వచ్చాడు అంకుల్ ఇక్కడికి? ఇక్కడికి వచ్చాడు. మా సండే స్కూల్ రాకుండా బయట ఆడుకుంటా ఉన్నాడు వాడు. అవునా అంకుల్? ఆ, వాడు చాలా అల్లరి చేస్తాడు అంకుల్. చాలా అల్లరి చేశాడు చాట్ మసాలా. నిజం, మంచోడు కాదు వాడు. అస్సలు వాడు చాలా అల్లరోడు అంకుల్. వాళ్ళ సండే మమ్మీ స్కూల్కి డాడీ మాట రాడు, వినడు అంకుల్. సిబిఎస్సికి రాడు. అవును అంకుల్. వెరీ గుడ్. నువ్వు వెళ్ళావా సిబిఎస్సికి? వెళ్ళావా? ఓ నేను ఎప్పుడు సిబిసికి వెళ్తాను, సండే స్కూల్కి అన్నిటికి వెళ్తాను అంకుల్. వెరీ గుడ్. కథలు వస్తాయా నీకు? ఓ పాటలు, కథలు? చాలా వచ్చు అంకుల్. అవునా? మరి చాట్ మసాలా ఎందుకు తీసుకెళ్ళకూడదు నువ్వు సిబిఎస్సికి? నీ ఫ్రెండ్ కదా. చాట్ పిలుస్తాను అంకుల్, కానీ వాడు రాడు అంకుల్. వాడు రాడైనా రాకపోయినా నువ్వు పిలుచుకొని వాడికి ఏదైనా చాక్లెట్ తీసుకెళ్ళాలి, సరేనా? అంకుల్. సరే,
సండే స్కూల్ ఏమైనా నేర్చుకున్నావా? సిబిసిలో చాలా నేర్చుకున్నాను అంకుల్. ఏం నేర్చుకున్నావు ఈసారి సిబిసిలో? మళ్ళీ వచ్చా నువ్వు మాట్లాడబకరా, నోరు మూసుకో, అల్లరి చేయకూడదు నువ్వు. అంకుల్ అంకుల్ చెప్పమ్మా. వీడెందుకు వచ్చాడు అంకుల్ ఇక్కడికి? నేను వెళ్ళిపోతాను అంకుల్. అరే ఏమన్నట్లే, నేను చూస్తాను. ఏంటి అంకుల్ అసలు ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అంకుల్ ఇక్కడికి? అమ్మాయి మంచి పిల్ల, సండే స్కూల్ నేనే పిలిచా. కాదు అంకుల్, అమ్మాయి చాలా చెడ్డది అంకుల్. చెడ్డది కాదు, మంచిది, బ్లాక్ బ్యూటీ మంచిది, చాలా చెడ్డది అంకుల్. చాలా మంచిది. లేదు అంకుల్. ఇగో నువ్వు సండే స్కూల్కి వెళ్తే బ్లాక్ బ్యూటీ మంచిదా చెడ్డది అర్థం అయిపోతురా. అవునా అంకుల్? నువ్వు వెళ్ళట్లేదు. తిరుగుతాను అంకుల్. మాట్లాడబాక నాన్న, కథ చెప్తాను, అల్లరి చేయకుండా ఏంట్రా పిల్లలు. నేను వినను అంకుల్, నేను ఇటు నిజంగానా అంకుల్? అవునా? అబ్బా నేను మంచోని అంకుల్, నేను మంచోను అంకుల్. వెరీ గుడ్. నేను గురించి ఎంత మంచిది చెప్పింది తెలుసా? నువ్వేమో చెడ్డాడు అంటున్నావు, ఆడేమో మంచోడు వస్తా ఉంది. కూర్చోరా కూర్చోరా. అంకుల్ అంకుల్ చెప్పం. వీడు చాలా చెడ్డోడు అంకుల్. వీడు చాలా చెడ్డోడా? అవును అంకుల్. అయ్యో ఎందుకో తెలియదు. ఎందుకు చెడ్డోడమ్మా? వీడు అమ్మా నాన్న అంకుల్. అమ్మా నాన్న మాట వినండా అంకుల్? మీ పిల్లలు కూడా చెడ్డవాళ్ళ అంకుల్? అరుస్తున్నారు. మా పిల్లలు మంచి పిల్లలు, అరవరు. అమ్మా నాన్న అప్పుడు నేను అవి తీసుకెళ్లేటప్పుడు చాలా టెంప్ట్ అయ్యాను అంకుల్ తినాలని. టెంప్ట్ అయిందంట, పాపం తినలేకపోయింది. కానీ నేను తినలేదు అంకుల్, ఎందుకంటే నన్ను అందరూ తరిమేశారు, ఎవ్వరు నన్ను చేర్చుకోలేదు. కానీ ఏసై నన్ను దగ్గరికి చేర్చుకున్నారు కదా అంకుల్. వెరీ గుడ్. అందుకని ఏసై మాటకి లోపడ్డాను అంకుల్. ఏసై మాట కరెక్ట్ తీసుకెళ్ళి ఏలియా అంకుల్ ఇచ్చేసావా? అవును అంకుల్. వెరీ గుడ్. పిల్లలు, ఏలియా అంకుల్ ఉన్నాడు కదా తాతయ్య బైబిల్లో, ఆ ఏలియా తాతకి వింటున్నారా? యేసు ప్రభు ఈ బ్లాక్ బ్యూటీతో రొట్టె మాంసము రోజు పంపించంట అడవిలోకి. తినకుండా, కాకులు తినకుండా ఉంటాయి, దొరికితే కాకులు రొట్టె ముగ్గు తిని దొరకకుండా తినేస్తాయి. కానీ ఈ బ్యూటీ ఏసై చెప్పిన మాట విని లోబడి ఆ పాస్టర్ గారి చక్కగా ఏలియా తాతయ్యకి అన్నీ తీసుకుపోయి ఇచ్చిందంట. వెరీ గుడ్ బ్లాక్ బ్యూటీ, మంచి పని చేశావు. నేను ఏసై మాటకు లోబడినందుకు ఏసై నన్ను శబాష్ అన్నాడు అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం అంకుల్. నేను మీకు విషయం చెప్పనా? పిల్లలు మనందరినీ ఏసై ఒక పర్పస్తో పుట్టించారు. పిల్లలు నన్ను నల్లగా ఉన్నానని అందరికీ నచ్చకుండా అందరు నన్ను షూ అని తరిమేసేవాళ్ళు. కానీ ఏసై నన్ను వాడుకున్నారు కదా, అలాగే మిమ్మల్ని కూడా ఏసై వాడుకుంటారు. కానీ అలా వాడుకోవాలంటే మీరు ఏసైకి రోజు ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే, ప్రార్థన చేసుకుంటాం రోజు. ఏసైకి చెప్పండి అంకుల్, రోజు ప్రేయర్ చేసుకుంటాం. చాట్ మసాలా నువ్వు రోజు ప్రేయర్ చేసుకుంటావా? అంకుల్ నేను ఎన్నో తప్పులు చేశాను అంకుల్, నన్ను కూడా క్షమిస్తాడు అంకుల్? ఖచ్చితంగా క్షమిస్తాడు. ఏసై క్షమిస్తాడు అంకుల్. ఎన్ని పాపాలు చేసినా ఏసై నిన్ను కూడా క్షమిస్తాడు. నువ్వు సండే స్కూల్ రావాలి, పాటలు నేర్చుకోవాలి, కథలు నేర్చుకోవాలి, ఏసైకి ప్రార్థన చేసి తప్పులు చేయకుండా ఉంటే ఖచ్చితంగా క్షమిస్తాడు ఏసై నేను. ఓకేనా చాట్ మసాలా? ఇక నుంచి అలా ఉంటావా? ఉంటాను అంకుల్. బ్లాక్ బ్యూటీతో కలిసి సండే స్కూల్కి వెళ్తావా? సారీ బ్లాక్ బ్యూటీ. వెరీ గుడ్. సారీ చెప్పు ఒకసారి. చాలా సంతోషంగా ఉంది అంకుల్. నువ్వు కూడా బ్లాక్ బ్యూటీ క్షమించానని చెప్పు చాట్ మసాలాని. నేను క్షమించాను అంకుల్, ఎప్పుడో వెరీ గుడ్ చాట్ మసాలాని. రైట్. ఇద్దరు కలిసి సండే స్కూల్కి వెళ్ళండి. ఓకేనా? ఓకే అంకుల్. పాటలు నేర్చుకోండి అంకుల్, ఏసై ప్రార్థన చేయండి. మా పిల్లలు కూడా చెప్పిస్తాం. పిల్లలు మీరు సండే స్కూల్కి వెళ్తారా? సండే స్కూల్ సండే వెళ్తారా? ఏసై పాటలు పాడతారా? ఏసై కథలు నేర్చుకుంటారా? ప్రార్థన చేస్తారా? ఏసై చెప్పినట్టు వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి, బాగా చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి అంకుల్? బాగా చదువుకోవాలి. ఏంటి అంకుల్ అల్లరి చేస్తున్నారు? పెద్దవాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. చూడండి ఇక్కడ వీళ్ళందరూ అలాగే చేస్తున్నారు అంకుల్. మా పిల్లలు చక్కగా మాట వింటారు, చక్కగా చదువుకుంటారు, పాటలు నేర్చుకున్నారు, ఆటలు నేర్చుకున్నారు. మా పిల్లలు మంచి పిల్లలు. మీరు ఎలాగ సండే స్కూల్కి వెళ్తారో మా పిల్లలు కూడా వచ్చే ఆదివారం నుంచి ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్తారు. ఓకే పిల్లలు? నేను ఒక సాంగ్ పాడతాను. పాడు ముగిచేద్దాం. పాడు, ఒక పాట పాడమ్మా, లాస్ట్ పాడు. అక్క మీకోసమే ఒక సాంగ్ పాడుతున్నాను, మీరు ఇలాగే ఉన్నట్టున్నారు. ఒకసారి వినండి పిల్లలు, యేసుకి లోబడండి. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, సండే స్కూల్కి వెళ్తుంటాం. పుచ్చి పుచ్చి పిల్లలం, బంగారు పిల్లలం, బైబుల్ కథలెన్నో వింటుంటాం. కానీ చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం, యేసుని బాధ పెడుతున్నాం. కానీ చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం,
యేసుని బాధ పెడుతున్నాం. ఈ రోజు నుండి అలాగ మేముండం, ఈ రోజు నుండి అలాగ మేముండం. మమ్మీ తిడుతుంటే ఎదిరించేస్తాం, డాడీ కొడుతుంటే కల్లెర్ర చేస్తాం. చదువు చదువు అంటే భలే యాక్టింగ్ చేస్తాం, మా మంచికి చెబుతుంటే భలే నెగ్లెక్ట్ చేస్తాం. చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం, యేసుని బాధ పెడుతున్నాం. చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం, యేసుని బాధ పెడుతున్నాం. ఈ రోజు నుండి అలాగ మేముండం, ఈ రోజు నుండి అలాగ మేముండం. అంతే అంకుల్. ఓకే, థ్యాంక్ యూ బ్లాక్ బ్యూటీ. ఈ రోజు నుంచి చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా సండే స్కూల్కి వెళ్తూ స్కూల్లో కూడా ఎలా చదవాలా బాగా చదువుకోవాలి. ఓకే సరేనా? అంకుల్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. Bye, గాడ్ బ్లెస్ అంకుల్. యూ. బాయ్. సీ యూ. బాయ్ చెప్పండి అక్కకి. బాయ్ పిల్లలు. బాయ్ అక్క. బాయ్ పిల్లలు. బాయ్ బిమ్మా. చాట్ టాటా మసాలా. పిల్లలు. చాట్ మసాలా. బాయ్ అంకుల్ ఆ, ఈ అక్క బాయ్ చెప్పలేదు అంకుల్. అక్క బాయ్ చెప్పలేదా? బాయ్ చెప్పేసి అక్క కూడా. ఈ అక్క కూడా బాయ్ చెప్పలేదు అంకుల్. అక్క కూడా చెప్తాం బాయ్. బాయ్. అద్దండి ఆ లాస్ట్ లో కూర్చొని అన్నయ్యలు కూడా బాయ్ చెప్పలేదు వాళ్ళు అంకుల్. కూడా బాయ్ చెప్తున్నారు, అందరూ బాయ్ చెప్తున్నారు. ఓకే బాయ్. బాయ్. సీ యూ. బాయ్. బాయ్. సీ యూ. Bye. టాటా. గుడ్ బాయ్. బాయ్ అంకుల్. థ్యాంక్ యూ. రైట్.